పరిస్థితి అయితే లేదనమాట. వైపర్ ప్లస్ వాషర్ అయితే దీనికి ఉందండి. సో ఇదంతా కూడా మనకి ఆ ఫైబర్ వచ్చినప్పటికి లోపలైతే ఒక బీమ్ అయితే రన్ చేసిందనమాట. టాటా ఉండే నైట్రస్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ని కంట్రోల్ చేసేలా వాళ్ళు ఎక్కడానికి వీలుగా ఇక్కడైతే స్టెప్ ఉంటుందన్నమాట. ఊగేటటువంటి పరిస్థితి. స్విచ్ నొక్కామనుకోండి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే యాక్టివ్ సెన్సార్ ఉంటుంది. సో అదైతే డిటెక్ట్ చేస్తుంది అనమాట లోపల ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి. ఆ సెన్సార్ ఇది లాగడానికి అయితే ఉపయోగపడుతుంది అప్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు. హెవీ నొక్కాము ఇటైతే దానికి తగ్గట్టు ఈ సీట్ క్వశ్చన్ అయితే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే చూపిస్తాను. అంటే ఇది ఎక్కువ శాతం రీజనరేట్ చేసినట్టు ఉన్నారు. ఫ్లూయిడ్ అయితే తగ్గిందనమాట. సో ఇది ఆఫ్ చేస్తాం అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడుతాం. అదేంటంటే ఈ మార్కో పోలో అనేటటువంటిది కనిపించిందంటే మనకి టాటా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. సో టాటా స్టార్ బస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో అయితే చేయడానికి వచ్చానమాట. ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం మధురవాడలో ఉన్నటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ అయితే ఉన్నాం. వీరి ఎక్కువ శాతంలో టాటా బస్సులు అయితే యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో మైలేజ్ ఎక్కువగా వస్తుందని, కంఫర్ట్ ఎక్కువగా ఉంటుందని, సేఫ్టీ అని ఉద్దేశంతో టాటా బస్సులు అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. సో మిగతా బస్సులు కూడా మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫైబర్ పార్ట్ యూజ్ చేసినప్పటికీ టాటా అయితే ఒక డిఫరెంట్ ఫ్రేమ్ అయితే ఒకటి రన్ చేసిందనమాట. దానివల్ల ఏంటంటే బస్సు చాలా సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో టాటా బస్సులు అయితే తీసుకుంటా ఉన్నారనమాట ఈ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వారు. సో ఈ టాటా 712 మోడల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో లోపల సిట్టింగ్ ఏ విధంగా ఉంది, లోపల సేఫ్టీ ఏ విధంగా ఉంది, ఈ బండికి సంబంధించినటువంటి ఇంజిన్ ఏంటి, ఇదంతా కూడా చూసేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైడ్ విండ్ స్క్రీన్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఒక గ్లాస్ అయితే ఉంది, చూసారు కదా. సో ఇదైతే మనకి బ్లైండ్ స్పాట్ గ్లాస్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది బ్లైండ్ స్పాట్ గ్లాస్ అయితే ఉంది. దాని తర్వాత ఓఆర్వీఎం అయితే ఇక్కడ ఉంది. సో దీంట్లో లోపల అయితే మెయిన్గా మనకి ఇంజిన్ అండి. సో ఇంజిన్ తీసుకుంటే ఇది ఎక్కువ మైలేజ్ రావడానికి గల కారణం ఏంటనేసి అంటే దీంట్లో లోపల BS6 phase 2 ఇంజిన్ అయితే యూజ్ చేయడం జరిగింది. BS6 phase 2కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ బస్సులో ఏ చేంజెస్ చేశారో ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో అయితే నేను చేశాను. సో ఇదైతే ఈ బస్సుకు సంబంధించిన డీటెయిల్డ్ వాక్ అరౌండ్తో పాటు దీని తర్వాత అయితే మనకి కస్టమర్ టెస్టిమోనీ అయితే వస్తుంది అనమాట. ఈ బస్సుకు సంబంధించి ప్రోసైట్ కాన్సైట్ ఇదంతా కూడా దీంట్లో లోపల అయితే 2956 cc ఇంజిన్ అయితే ఉంటుందండి. అంటే 3 లీటర్ ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో 4 సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుంది. BS6 phase 2కి అప్గ్రేడ్ అయినటువంటి ఇంజిన్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా ఉన్నటువంటి బస్కి దీనికి పవర్లో అయితే చేంజెస్ వచ్చాయండి. సో పవర్ అయితే పెరిగిందనమాట. 120 PS ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బస్సు. దాని తర్వాత ఈ బస్సు యొక్క టార్క్ తీసుకుంటే 350 Nm ఆఫ్ టార్క్ అయితే ఈ బస్సు ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనం ఫుల్గా పిల్లలకి ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు కూడా మనకి ఎక్కడ పవర్ ల్యాగ్ లేకుండా, టార్క్ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అనమాట. దాని తర్వాత దీని లోపల అయితే హిల్ క్లైంబింగ్ అసిస్టెంట్ లాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ABS EBD లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత దీంట్లో లోపల సస్పెన్షన్ మెయిన్గా చెప్పుకోవాలండి. సో సస్పెన్షన్ అయితే దీంట్లో లోపల లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనమాట. పారాబాలిక్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తారు. అది కూడా చాలా అంటే కార్లో తోలుతున్నటువంటి ఫీలింగ్ ఉన్నట్టుగా కస్టమర్ అయితే మనకి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి. లేదు సో ఇప్పుడైతే ఈ బస్సు యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం. సో బస్సు అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందండి. సో విండ్షీల్డ్ అయితే చెప్పాను కదా. దాని తర్వాత ఈ వైపర్స్ అయితే చూడండి, వైపర్స్ అయితే చాలా పెద్దవి అనమాట. సో దాని తర్వాత దీనికి వాషర్స్ కూడా వైపర్కి ఇన్బిల్ట్ అయితే ఇచ్చారండి. సో ఇదిగోండి ఇక్కడ వాషర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, పైప్ ఇదిగోండి. సో పైప్ నుంచి వాషర్స్ అయితే ఇక్కడ దీనికి ఇక్కడ వాషర్స్ అయితే ఉన్నాయి. సో విండ్ స్క్రీన్ మనకి కనబడదు కాల, వర్షంలో ఇబ్బంది పడదు కాల, లేదంటే బురదలో ఇబ్బంది పెడదు కాలంటే లారీల నుంచి వచ్చే బురద వాటర్ తులిపై ఇబ్బంది పెడదు కాలనే పరిస్థితి లేదనమాట. వైపర్ ప్లస్ వాషర్ అయితే దీనికి ఉందండి. దాని తర్వాత ఇక్కడ మార్కో పోలో బ్యాడ్జింగ్ అయితే ఉందండి. సో ఇదంతా కూడా మనకి ఫైబర్ వచ్చినప్పటికీ లోపల అయితే ఒక బీమ్ అయితే రన్ చేసింది అనమాట. టాటా లోగో అయితే ఇక్కడ పెద్దది కనిపిస్తుంది, మీకు చూసారు కదా. సో ఫ్రంట్ బంపర్ అయితే ఇదిగోండి, ఇది కూడా మనకి ఫైబర్ బాడీ అయితే ఇచ్చారండి. దాని తర్వాత ఇక్కడ ఇంజిన్ గాలి తగలదు అనేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదనమాట. సో దీంట్లో లోపల అయితే మనకి ఇంటర్కూలర్ ఇదంతా కూడా ఈ కిందనైతే ఉంటుంది. దాని తర్వాత ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి దీంట్లో లోపల ఏంటంటే కంప్లీట్ హాలోజన్ హెడ్లైట్ సెటప్, అలాగే టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి హాలోజన్ అనేది వచ్చిందండి. ఇదండి. సో బస్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి బస్ అయితే కంప్లీట్గా 7.5 అడుగులు వెడల్పు అయితే ఉంటుందండి. సో వెడల్పు అయితే మనకి 7.5 అడుగులు, అలాగే ఎత్తు తీసుకుంటే 9.5 అడుగులు ఎత్తు అయితే ఉంటుందండి ఈ బస్సు. సో 9.5 అడుగుల హైట్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ బస్సు యొక్క లెంగ్త్ ఇదైతే కంప్లీట్గా 28 అడుగుల బస్ అండి. సో కంప్లీట్ 28 అడుగులు అయితే ఉంటుంది. ఇదైతే మనకి ఓఆర్వీఎం. సో ఓఆర్వీఎం కూడా మనకి బ్లైండ్ స్పాట్ డిటెక్ట్ చేసేటట్టు ఇదైతే ఉంటుందండి ఓఆర్వీఎం. సో ఫ్లాట్గా అయితే లేదు, ఇలా సిలిండ్రికల్ షేప్లో అయితే చూసారు కదా. ఓకే, దాని తర్వాత ఏంటంటే డ్రైవర్ సైడ్ రెసిస్ట్ అవ్వడానికి ఇది డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో డ్రైవర్ సైడ్ అయితే ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. దీని లోపల చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, చెప్తాను. దాని తర్వాత ఇక్కడ టైర్స్ తీసుకుంటే లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్లు అండి ఇవి. అంటే మనకి మైలేజ్ ఎఫిషియెంట్ టైర్లు అని చెప్పుకోవచ్చు. అందులో ట్యూబ్లెస్ టైర్లు అనమాట, మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు పంచర్ వేయాలంటే. దాని తర్వాత ఇది 225/17 17.5 రేడియల్ ట్యూబ్లెస్ టైర్లు అయితే దీంట్లో లోపల ఆఫర్ చేయడం జరిగింది. 17.5 వీల్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో. దాని తర్వాత హైడ్రాలిక్ డాంపర్స్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటాయి. లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్, పారాబోలిక్ సస్పెన్షన్ అయితే దీంట్లో లోపల అయితే ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడైతే మనకి డీజిల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఉంటుంది.
సో డీజిల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఉంటుందండి, 120 లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకి డెఫ్ ఫ్లూయిడ్ అయితే ఉంటుందన్నమాట రీజనరేషన్ కోసం. అంటే ఈ బస్సు నుంచి వచ్చేటటువంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటి లోపల ఉండే నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ని కంట్రోల్ చేసేలా డెఫ్ ట్యాంక్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అయితే అక్కడ ఉంటుంది. సో మనం రీజనరేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మాల్ ఫంక్షన్ వచ్చిన తర్వాత బస్సు ఆగిన పరిస్థితిలో, పొల్యూషన్ ఎక్కువైపోయినటువంటి పరిస్థితిలో బస్సు పక్క ఆపేసి ఒక 5 నిమిషాలు ఇంజిన్ ఆపకుండా అక్కడ మనం రీజనరేషన్ క్లిక్ చేసామంటే ఒక పావు గంటలో అయితే మొత్తం క్లియర్ అయిపోయి బస్సు అయితే హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. సో అటువంటి మంచి ఫీచర్ అయితే దీనికి ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత ఇదిగోండి, సో ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి 2 టైర్లు అయితే ఉంటాయన్నమాట. సో మొత్తం ఇది 6 టైర్ బస్సు ఇది. దాని తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి స్టెప్ ఇన్ అవ్వడానికి ఇక్కడ అయితే ఉందన్నమాట. దాని తర్వాత బ్యాక్ ప్రొఫైల్ తీసుకుంటే దీంట్లో ఎక్కడ మనకి ఎల్ఈడి అయితే కనిపించదండి, మొత్తం హాలోజన్ టైల్ లైట్ సెటప్ అయితే ఉంటుందన్నమాట. సో బ్రేక్ లైటు, దాని తర్వాత రివర్స్ లైటు, దాని తర్వాత టర్న్ ఇండికేటర్స్ అయితే 3 లైట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, చూసారు కదా. దాని తర్వాత దీని లోపల 5 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారండి. సో రివర్స్ చేసేటప్పుడు అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. బీప్ సౌండ్ అయితే వస్తుంది బస్సు రివర్స్ చేసేటప్పుడు. దాంతో బ్యాక్ గ్లాస్ అయితే చూసారు కదా, చాలా వైడ్గా అయితే ఉందన్నమాట, ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. సో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. సో బ్రేక్ వేసినప్పుడు అయితే ఇక్కడ మనకి ఇది ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఇక్కడ టాటా లోగో అయితే ఉందండి. సో మనకి ఫైబర్ అయితే వచ్చిందండి. సో ఫైబర్ వచ్చినా సరే బిల్ట్ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకుండా ఉందన్నమాట. సో ఇదైతే మెటల్ అయితే ఉండదండి, ఇదంతా కూడా కంప్లీట్ ఫైబర్ అయితే వస్తుంది. సో మీకు మెటల్ ఎక్కడ వస్తుందంటే ఇదిగోండి, ఈ బస్సు తాలకి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి మెటల్ అయితే వస్తుందండి. సో ఫ్రంట్కి బ్యాక్కి మనకి ఫైబర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సేఫ్టీ అని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం అయితే జరిగింది. సేఫ్టీ కదా, సో ఇది దేనికి గుద్దినా, ఎవరు దీనికి గుద్దినా ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట ఫైబర్ ఇవ్వడం వల్ల. అది గైస్ ఈ విధంగా. దాని తర్వాత ఇక్కడ ఇటు సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఇదిగోండి, ఇక్కడైతే మనకి బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో బ్యాటరీ ఎవరు దొంగలించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే లాక్ ఓపెన్ చేయాలి. ఒకవేళ మనం బ్యాటరీ తీయాలంటే ఎల్లంకితో అయితే ఓపెన్ చేయాలన్నమాట. నార్మల్గా కీ పెట్టి ఓపెన్ చేయడానికి అయితే కుదిరేటటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఎవరు అంత ఈజీగా బ్యాటరీ దొంగలాడే పరిస్థితి అయితే ఉండదండి. దాని తర్వాత ఇది కంప్లీట్ ఎయిర్ బ్రేక్ సెటప్తో అయితే వస్తుందండి. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే మాత్రం మామూలుగా లేదని దీన్ని యూజ్ చేసిన వారైతే చెప్పారు. దాని తర్వాత ఎయిర్ ఛాంబర్ కూడా ఈ కింద అయితే ఉంటుందండి, అదే అండి. దాని తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఇదిగో ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇదైతే చిన్న కాన్గా అయితే చెప్తున్నారు. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ వచ్చేటప్పుడు ఈ బస్సు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అంతటిని కూడా ఇదే తినేసినట్టుగా చెప్తానమాట. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడానికి వీలుగా ఇక్కడైతే స్టెప్ ఉంటుందన్నమాట, కింద నుంచి అయితే బయటికి లాగడానికి. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో ఎయిర్ ఫిల్టర్ విభాగం అయితే దీని బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత కిందంతా కూడా మనకి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. బేస్ అంతా కూడా వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ కిందకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఈ బస్సు అయితే మనకి 1/9/2023లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయ్యిందనమాట. దాని తర్వాత ఇటు సైడ్ కూడా మనకి ఓఆర్వీఎం అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు బస్సు లోపలికైతే యాక్సెస్ అవుదాం. సో బస్సు లోపలికైతే అంత ఈజీగా యాక్సెస్ అవ్వడానికి కావదండి. ఇదిగోండి, ఇక్కడ లాక్ ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేసాం అనుకోండి. సో ఇదిగోండి, ఇది బయటికి లాగి ఇది ప్రెస్ చేసామంటే ఈ డోర్ అయితే ఫోల్డ్ అవుతుంది అనమాట. సో డోర్ ఫోల్డ్ అయిన తర్వాత స్టెప్ అయితే ఈ విధంగా ఉందండి. సో ఈజీగా ఇది పట్టుకొని అయితే మనం లోపలికైతే వచ్చేయచ్చు. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ దీని లోపల ఫీచర్స్ అయితే చెప్తానండి. సో టోటల్గా దీని లోపల అయితే మనకి సీట్లు చూసారు కదా. సో ఇదైతే మనకి 2 పిల్లలు కాదండి, 3 పిల్లలు అయితే కూర్చునే విధంగా అటు ఇటు సీట్లు అయితే ఉండడం జరిగింది. దీని లోపల టోటల్గా 17 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. 56 సిట్టింగ్ అయితే దీనికి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇంకొక 2 ఎక్స్ట్రా అయితే కూర్చోవచ్చు అండి. సో ఈ విధంగా ఈ బస్ యొక్క సీట్లు అయితే డిజైన్ చేయడం. బ్యాక్ అయితే కొంచెం పెద్ద సీట్లు కదా, 56 సిట్టింగ్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు అయితే మనకి 46 సిట్టింగ్ అయితే ఉండేది, ఇప్పుడు 56 సిట్టింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఇటువైపు కూడా మనకి 3 అయితే కూర్చునే విధంగా ఉండడం వల్ల సిట్టింగ్ అయితే పెరిగింది బస్సు. దాని తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి ఈ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. సో హ్యాండిల్స్ పట్టుకొని ఇలాగా బస్సు ఇలా ఊగేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో కంఫర్ట్ సస్పెన్షన్ అయితే దీంట్లో ఇవ్వడం వలన బస్సు మరి ఊగేటటువంటి పరిస్థితి అయితే ఉండదండి. పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా కూర్చునేలా ఉంటుంది. ఫ్రంట్ కాల్ పెట్టుకోవడానికి కూడా మనకి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. బ్యాగులు అయితే ఈ మీద పెట్టుకోవచ్చండి. గైస్ బ్యాక్ ఉన్నటువంటి సీట్కి అలాగే ఈ ఫ్రంట్ ఉన్నటువంటి సీట్కి ఎదుగుండి డ్రైవర్ పక్కన కో పాసెంజర్ సీట్ ఉంది కదా, ఇక్కడైతే కండక్టర్ సీట్ ఉంది కదా. సో ఇక్కడ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఉంటుందండి. సో మధ్యలో ఉన్నటువంటి సీట్లకి అయితే సీట్ బెల్ట్ అవసరం లేదు. సో ఫ్రంట్ ఉన్నటువంటి సీట్లకి ఇదిగోండి ఇక్కడ, దాని తర్వాత దీనికైతే సీట్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రతి సీట్ దగ్గర హెల్ప్ అని రాసి ఉంది కదా. సో పిల్లలకైతే అవగాహన కల్పిస్తారండి వీళ్ళు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే
ఈ స్విచ్ నొక్కామనుకోండి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే యాక్టివేట్ అవుద్ది. అలాగని చెప్పేసి ఎప్పటికప్పుడు స్విచ్ నొక్కేస్తే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యాక్టివేట్ అవుద్దా అనేసి అంటే కాదు. లోపల ఫైర్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఫ్రంట్ ఒక సెన్సార్ ఉంటుంది. సో అదైతే డిటెక్ట్ చేస్తుంది అనమాట లోపల ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి. ఆ సెన్సార్ డిటెక్ట్ చేసి మనకి లోపల మనం ఏ స్విచ్ నొక్కినా సరే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లోపల ఉండే గ్యాస్ ఏదైతే ఉందో ఇదైతే బయటకు వచ్చి మొత్తం సేఫ్టీ అయితే చూస్తుందన్నమాట ఈ బస్సు. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ సమయంలో మనం గ్లాసులు అయితే బద్దలు కొట్టేయచ్చండి దీంతో. ఓకేనా. సో ఇలాంటి మారణ ఆయుధాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి ఆయుధాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎమర్జెన్సీ సందర్భంలో తప్పదు కదా. సో ఇదిగోండి ఈ సెన్సార్ ఉంది కదండి. సో ఈ సెన్సార్ అయితే డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో లోపల ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని. అలాగే ఇక్కడ కూడా సెన్సార్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ సెన్సార్ యాక్టివేషన్లో ఉందని చెప్పడానికి ఇది కూడా మనకి ఆ సెన్సారేనండి. సో ఇది ఈ విధంగా మనకి లోపల ఈ ఫైర్కి సంబంధించినటువంటి సేఫ్టీ అయితే తీసుకుందనమాట టాటా. దాని తర్వాత ఇది ఇక్కడ కింద గేర్ బాక్స్, ఇంజిన్ ఇవన్నీ కింద అయితే ఉంటాయన్నమాట. సో స్మూత్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో కార్లో ఉన్నట్టుగా గేర్ షిఫ్టింగ్ అయితే దీనికి చేసుకోవచ్చు అనమాట. ఇంత పెద్ద రాడ్ పెట్టి లాగేటువంటి పరిస్థితి ఉండదు. స్మూత్ గేర్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ రీజనరేషన్కి సంబంధించినటువంటి బటన్స్ అనమాట ఇవి. రీజనరేషన్కి సంబంధించినటువంటి బటన్స్. అంటే పొల్యూషన్ ఎక్కువయ్యి బండి కనుక ఆగిపోయింది అనేసి అంటే అటువంటి సందర్భంలో ఇవి కనుక మనం ప్రెస్ చేసాం అనేసి అంటే ఆటోమేటిక్గా పొల్యూషన్ కంట్రోల్ చేసి బండి మరలా రీజనరేట్ అయ్యేలా చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇది లైటు హెవీ అని చెప్పేసి అయితే రాసింది కదా. హెవీ అని నొక్కామనుకోండి సో ఎక్కువ లోడ్ ఉండేటప్పుడు మనకి ఇది లాగడానికి అయితే ఉపయోగపడుతుంది. అప్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు హెవీ నొక్కామంటే లాగడానికి ఉపయోగపడుతుంది అనమాట. లైట్ అని నొక్కామనుకోండి సో నార్మల్ రోడ్ కండిషన్లో అయితే మనం నడుపుకోవచ్చు అనమాట. హెవీ లైట్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఫ్యాన్ అయితే ఆన్ చేసుకోవచ్చు అండి. సో లోపల ఏసీ గట్ట ఏమి ఉండదు కదా, ఫ్యాన్ అయితే ఆన్ అవుద్దండి. డ్రైవర్ సైడ్ యాక్సెస్ అయ్యి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి అయితే చెప్తాను. సో డ్రైవర్ సైడ్ నేను అటునుంచి అయితే వచ్చి చూపిస్తాను మీకు ఏ విధంగా ఎక్కుతాము, ఎలా ఆపరేట్ చేయాలని అటునుంచి అయితే చూపిస్తాను. సో డ్రైవర్ సైడ్ యాక్సెస్ అవ్వడానికి ఇదిగోండి ఈ డోర్ అయితే తీసాను. డోర్ తీసిన తర్వాత ఇక్కడ ఒక గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు, ఇక్కడ ఒక గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. సో ఇలా ఇక్కడ నుంచి అయితే ఈజీగా యాక్సెస్ అయిపోవచ్చు అండి. ఇప్పుడు నా కాల్కి ఇది స్టీరింగ్ తగిలేస్తుంది కదా, సో పైకి లేపాలన్నా లేదనేసి అంటే ముందుకి వెనక్కి మూవ్ చేయాలన్నా ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అనమాట అది. దాని తర్వాత ఏంటంటే ఇది మనం ముందుకి వెనక్కి టిల్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, అలాగే పైకి కిందకి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో టెలిస్కోపిక్ ఆప్షన్ అంటే ఎలా, టిల్ట్ ఆప్షన్ అంటే ఇలా అనమాట. ఇదైతే మనం ఇక్కడ పెట్టి లాక్ చేసేద్దాం. సో సిట్టింగ్ కంఫర్ట్ విషయంలో టాటా ఎక్కడ రాజీ పడలేదండి. ఇక్కడైతే మనకి దీనికి రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ సీట్ కవర్ కుట్టేశారు కదా, ఇక్కడైతే రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు, వాల్ తోలుకోవచ్చు. సో సీటు ఫ్రంట్ టు బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు అండి. దాని తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తారండి, ఇక్కడ ఇది ఉంది కదా నెంబరింగ్. సో ఈ నెంబరింగ్ అనేది మనం ఇక్కడ సింబల్కి తగ్గట్టు పెట్టుకున్నాం అనుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 130 పెట్టాం అనుకోండి, మనం 130 kgs వెయిట్ అనుకోండి. 130 kgs వెయిట్ అయితే దానికి తగ్గట్టు ఈ సీట్ క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. సో డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ శాతంలో రోజుకి 100-200 కిలోమీటర్లు ఇలాంటి బస్సులు తోలేటప్పుడు నడుము నొప్పి అయితే వచ్చేయకుండా ఉండేలా సో ఇటువంటి సిట్టింగ్ అయితే టాటా ఇచ్చింది. సో థ్యాంక్స్ టు టాటా. సో ఇప్పుడు ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే ఒకసారి విందామండి. సో క్లచ్ మూసాను, సో బస్ అయితే స్టార్ట్ చేశాను. సో బస్సు ఎంత స్మూత్గా ఎంత రిఫైన్డ్గా స్టార్ట్ అయిందో చూసారా. సో సౌండ్ అయితే వినిపిస్తానండి. ఇంజిన్ నాయిస్ అయితే చూసారు కదా, అసలు చాలా వెరీ రిఫైన్డ్ అయితే ఉంది. ఒకసారి థ్రాటిల్ ఇచ్చి చూపిస్తాను. చూసారు కదా, వెరీ రిఫైన్డ్ అయితే ఉందండి. BS6 phase 2కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఇంజిన్ అయితే వెరీ రిఫైన్డ్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు మీకు స్టీరింగ్లో అయితే స్టీరియో కంట్రోల్స్ గట్టేం లేవు. దాని తర్వాత స్టీరింగ్లో అయితే స్టీరియో కంట్రోల్స్ గట్టేం లేవండి. హార్న్ ఉంది, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఉంది. దాని తర్వాత ఇంకా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే చూపిస్తాను. ఇంకా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే చూపిస్తానండి. ఇదిగోండి వైపర్ ఆపరేషన్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. సో క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్లో ఉంది. సో క్రూజ్ కంట్రోల్ ఆన్లో ఉంది. ఇక్కడ మనం స్టెప్ కనుక పెంచాం అనుకోండి, మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు అనమాట రన్నింగ్లోన. ఫర్ ఎగ్జాంపుల్ 80కి క్రూజ్ లాక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత స్పీడ్ అయితే పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఆ క్రూజ్ కంట్రోల్ అని పనిచేస్తుంది. చాలా మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో టాటా లోగో అయితే ఉంది. ఇప్పుడు MID మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి.
సో ఇక్కడ లైట్, మీడియం, హెవీ అని చెప్పేసి 3 మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. అంటే ఎక్కువ లోడ్తో ఉండేటప్పుడు హెవీ పెట్టుకోవడానికి, నార్మల్గా వెళ్ళేటప్పుడు లైట్లో ఉంచుకోవడానికి. సో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అనేది 6.7 అయితే కనిపిస్తూ ఉంది. ఓడోమీటరు, ట్రిప్ ఏ, దాని తర్వాత ఇక్కడ మోడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, ట్రిప్ బి. దాని తర్వాత ఇంజిన్ అనేది 126 గంటలు అయితే తిరిగిందనమాట. దాని తర్వాత ఏంటంటే ఇది వోల్టేజ్, బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేశాను కదా, అందుకని చెప్పేసి 13 volts అయితే చూపిస్తుంది. టైం అయితే చూపిస్తుంది. న్యూట్రల్ లైట్, గేర్ షిఫ్ట్ అడ్వైజరీ ఉంటుందండి. అంటే మనం గేర్కి తగ్గ స్పీడ్ వెళ్ళకపోతే గేరు పెంచని లేకపోతే తగ్గించని ఇలా అయితే చూపిస్తాను అనమాట. గేర్ షిఫ్ట్ అడ్వైజరీ అయితే ఉంది. దాని తర్వాత బ్రేక్స్, సో ఫ్రంట్, బ్యాక్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో, సో బ్రేక్స్కి సంబంధించినటువంటి ఎయిర్ బ్రేక్స్ కదా, సో వాటిలో ఉన్నటువంటి ఎయిర్కి సంబంధించినటువంటి డిస్ప్లే అనమాట ఇది. దాంతో డెఫ్ ఫ్లూయిడ్ అయితే ఇక్కడ చెప్తా ఉంది. అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ఎంత అయితే ఉందో, అంటే ఇది ఎక్కువ శాతం రీజనరేట్ చేసినట్టు ఉన్నారు, ఫ్లూయిడ్ అయితే తగ్గిందనమాట. ఇది డెఫ్కి సంబంధించినటువంటిది. దాని తర్వాత ఈ సైడ్ అయితే మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ అయితే మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఇంజిన్ టెంపరేచర్ సంబంధించినటువంటి ఇండికేషన్ అయితే ఉంటుందండి. సో దాని తర్వాత ఇక్కడ స్విచ్చెస్ అన్నీ కూడా చెప్పేసాను కదండి. సో ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ వేసుకోవచ్చు. ఇది గైస్ ఓవరాల్గా ఇక్కడైతే మనకి ఫ్రంట్ ఒక గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనకి వైరింగ్ సంబంధించినటువంటి, ఫ్యూజులకు సంబంధించిన విభాగాలు ఇవన్నీ కూడా ఉండేటటువంటి స్పేస్ అయితే ఉంది. దాని తర్వాత బ్యాటరీ అనవసరంగా డిశ్చార్జ్ అయిపోద్దన్న పని అయితే లేదనమాట. సో ఇది ఆఫ్ చేస్తాం అనుకోండి, లైట్లు అయితే పనిచేయవు. దాని తర్వాత హజార్డ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇంకోటి అండి, ఇదిగోండి ఇక్కడైతే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఉందండి. దాని తర్వాత ఇదేంటి అనుకుంటున్నారు, సో హైడ్రాలిక్ జాక్ అనమాట. రోడ్డు మీద ఎక్కడైనా పంచర్ అయినా సరే బస్సుల మీదకి లేపడానికి హైడ్రాలిక్ జాక్ అయితే ఉంటుందండి. తర్వాత డ్రైవర్ సైడ్ డోర్కి అయితే ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది గైస్ ఓవరాల్గా టాటా స్టార్ బస్సుకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఈ బస్సు యొక్క కాస్ట్ అయితే మనకి 29 lakhs అయితే ఉంటుందన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ నేను చెప్పాను. సో మీకైతే డిస్కౌంట్ ఇవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. విష్ణు క్యారియర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వారి దగ్గర అయితే మీరు 18 రోజుల్లో అయితే మీకు బస్ తెప్పించేస్తారు. వారి దగ్గర లేకపోయినా మీరు ఆర్డర్ పెట్టారంటే 18 రోజుల్లో బస్ తెప్పించేస్తారనమాట. దీని నెక్స్ట్ వీడియో చూడండి. సో నెక్స్ట్ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఈ బస్సుకు సంబంధించి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఓనర్షిప్ రివ్యూ అయితే ఉంటుంది. సో ఈ వీడియోని అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.